అపరాల పంటల్లో కందిది ప్రత్యేక స్థానం. దీన్ని ఏక పంటగానే కాక పలు పంటల్లో అంతరా మిశ్రమ పంటగా సాగు చేసుకునే అవకాశం ఉండటంతో సాగు మరింత లాభసాటిగా మారింది. దీనికి తోడు గత కొంతకాలంగా కలిసి వచ్చిన మార్కెట్ ధరలు రైతులకు మరింత ఉత్సాహాన్నిస్తున్నాయి. ప్రస్తుతం ఖరీఫ్ కంది సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే సమగ్ర యాజమాన్య పద్ధతుల్ని పాటించినట్లయితే మంచి దిగుబడి పొందేందుకు వీలుంటుందని తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సంధ్యా కిషోర్. తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్న పప్పు దినుసుల పంటల్లో కంది ముఖ్యమైనది. దాదాపు 12 లక్షల ఎకరాలలో సాగుతోంది. తెలంగాణ ప్రాంతంలో గతేడాది సుమారుగా 10 లక్షల ఎకరాల్లో సాగైంది. కందిని ఏక పంటగానే కాక పలు పంటల్లో అంతర పంటగా కూడా సాగు చేసుకునే అవకాశముంది. ఈ పంటలో ఎకరాకు 8 నుండి 10 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉన్నా మన రైతులు మాత్రం కేవలం 4 నుండి 5 క్వింటాళ్ల దిగుబడిని మాత్రమే పొందుతున్నారు. ఖరీఫ్ కంది జూన్ 15 నుంచి జూలై 2వ పక్షం వరకు విత్తుకోవచ్చు. వర్షాలు ఆలస్యమైన ఆగస్టు చివరి వరకు కూడా విత్తుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సకాలంలో విత్తడం ఒకెత్తైతే ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపిక చేసుకోవడం మరో ఎత్తు. అంతేకాదు భూసారాన్ని అనుసరించి సాళ్ల మధ్య దూరం, మొక్కల మధ్య దూరం పాటించాల్సి ఉంటుంది. మొత్తంగా విత్తనం మొదలు పంట కోత వరకు సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటిస్తేనే నాణ్యమైన అధిక దిగుబడిని పొందేందుకు ఆస్కారముంటుందని వివరాలు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సంధ్యా కిషోర్. వర్షాకాలంలో చూసుకున్నట్లయితే కంది 10 లక్షల ఎకరాలకు పైచిలుకు ఎకరాలలో కంది విస్తీర్ణం సాగులోకి వచ్చింది. అయితే కందిలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మనము అధిక దిగుబడులు పొందవచ్చు. ముఖ్యంగా కందిలో అనుకూలమైన నేలలు చూసినట్లయితే కంది ఎప్పుడు కూడా మురుగునీరు పోయేటువంటి నేలలు పనికిరావు. మురుగునీరు త్వరగా ఇంకిపోయే నేలలు, మధ్యస్థ నేలలు, బరువైన నేలలు, ఎర్రచెలక నేలలు, సారవంతమైన నేలలు అత్యంత అనుకూలము. చౌడు నేలలు కంది సాగుకు పనికిరావు. నేల స్వభావాన్ని బట్టి అలాగే మన నీటి వసతి అందుబాటులో ఉన్నదాన్ని బట్టి మనము సరైన రకాలను ఎంచుకొని సాగు చేసుకున్నట్లయితే ఎకరాకు 8 నుంచి 10 క్వింటాల దిగుబడి సాధ్యమవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మధ్య స్వల్పకాలిక రకాలు అంటే 155 నుంచి 165 రోజుల్లో పంట పూర్తయ్యే ఉజ్వల, వరంగల్ కంది 1, తెలంగాణ కంది 1 లాంటి రకాలను ఎంచుకోవడం అత్యంత ముఖ్యమైనది. అలాగే నేల తయారీ కల్టివేటర్ సహాయంతో 1-2 సార్లు దుక్కి చేసుకొని తర్వాత రోటవేటర్ సహాయంతో మెత్తగా దున్నుకొని, అలాగే ఎర్రచెలక నేలలో సాలుకు మధ్య 90 నుంచి 120 సెంటీమీటర్లు, మొక్కకు మధ్య 20 సెంటీమీటర్ల ఎడంతో విత్తుకోవాలి. బరువైన నేలలు నల్లరేగడి నేలలు అయితే 150 నుంచి 180 సెంటీమీటర్ల ఎడంతో మొక్కకు 20 సెంటీమీటర్ల విత్తే దూరము పాటిస్తూ విత్తుకోవాలి. ఎకరానికి 3 నుంచి 4 కిలోల విత్తనము అవసరమవుతుంది. ఈ విత్తనాన్ని 2 గ్రాముల థైరం లేదా క్యాప్టాన్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత 200 గ్రాముల రైజోబియం కల్చర్ను 8 కిలోల విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత చివరి దుక్కిలో 50 కిలోల డిఏపి కానీ 18 కిలోల యూరియా మరియు 125 కిలోల ఎస్ఎస్పి రూపంలో మనము ఎరువులను అందజేసినట్లయితే సరిపోతుంది. తర్వాత మొదటగా విత్తిన తర్వాత 48 గంటల లోపు పెండిమిథాలిన్ అనే కలుపు మందును ఎకరాకు 1 నుంచి 1.5 లీటర్ల కలుపు మందును పిచికారీ చేసుకున్నట్లయితే పంట మొదటి దశలో వచ్చే కలుపును నివారించుకోవచ్చు. అలాగే విత్తిన 15 నుంచి 20 రోజుల తర్వాత ఎప్పుడైతే కలుపు రెండాకుల దశలో ఉన్నప్పుడు ఎకరాకు 300 మిల్లీలీటర్ల ఇమాజిత్ పైర్ పర్షూట్ అనే పేరుతో దొరుకుతుంది. ఇమాజిత్ పైరును పిచికారీ చేసుకున్నట్లయితే మనము పంట మొదటి దశలో వచ్చే కలుపును నివారించుకోవచ్చు. తర్వాత వర్షాలు తగ్గిన తర్వాత యంత్రాల సహాయంతో ఇంటర్ కల్టివేషన్ చేసుకోవడం ద్వారా కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక నీటి వసతి గురించి ఆలోచించినట్లయితే కంది వర్షాధారంగా పండే పంట, కానీ కీలక దశల్లో 1 లేదా 2 తడులు ఇచ్చినప్పుడు గణనీయంగా దిగుబడులు పెరిగే అవకాశం ఉంది. అందుకోసం గాను రైతు సోదరులు ముఖ్యంగా మొగ్గ దశలో అంటే పంట మొగ్గ దశకు చేరినప్పుడు ఒకసారి తేలికపాటి తడులు, అలాగే కాయ ఊరే దశలో
ఇంకొకసారి 2 తడులు ఇచ్చుకున్నట్లయితే కంది దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కంది పూత పిందె దశలో చీడపీడల ఉధృతి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా మారుక మచ్చల పురుగు రైతులకు తలనొప్పిగా మారింది. పూతను కాయలను గూళ్లుగా చేసి లోపలి పదార్థాలను తినివేసే ఈ పురుగు వల్ల రైతుకు జరిగే నష్టం అంతా ఇంతా కాదు. దాదాపు 80% దిగుబడి నష్టం వాటిల్లే ప్రమాదముంది. దీనిపై ప్రత్యేక నిఘా ఉండాలంటారు శాస్త్రవేత్త. మొగ్గ దశలో మారిక మచ్చల పురుగు అనేది ఆశించడం జరుగుతుంటుంది. మొగ్గ నుంచి పూతకొచ్చే దశలో మారిక మచ్చల పురుగు అనేది మొగ్గల చివరిలో గుడ్డు పెట్టి ఆ గుడ్డు నుంచి వచ్చిన లార్వాలు మొక్కలపైన ఉన్న మొగ్గలను, ఆకులను, లేత కాయలను అన్నిటిని కూడా గూడు చేసుకొని ఆ లోపల తెల్లటి పురుగులు కనిపిస్తాయి. వీటిని మారిక మచ్చల పురుగు అంటారు. ఈ మారిక మచ్చల పురుగు ఆశించినట్లయితే పూత మొత్తము కూడా తినేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ మారిక మచ్చల పురుగు రావడానికి ముందే సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా మొగ్గ దశలో వేప నూనెను 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం. తర్వాత పురుగు ఉధృతి కనుక గమనించినట్లయితే క్లోరోఫైరిపాస్ 2.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం. లేదు ఇంకా పురుగు అక్కడక్కడ గూళ్ళు కనిపించినట్లయితే నోవాల్యూరాన్ కానీ, క్లోరాంత్రినిప్రోల్ కానీ, ఇటువంటి ఇమామెక్టిన్ బెంజోయేట్ కానీ ఇటువంటి మందులను మార్చి పిచికారీ చేసుకోవడం ద్వారా పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇలా కందిలో వచ్చే కాయదొల్చే పురుగులను నివారించుకోవడం సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తర్వాత పక్షి స్థావరాలు ఏర్పాటు చేయడము, ఫిరమోన్ ట్రాప్స్ పెట్టుకోవడము, పురుగు ఉధృతిని దగ్గర గమనించుకోవడము, ఇటువంటి అంశాలను పరిగణలో తీసుకున్నట్లయితే సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే కాయదొల్చే పురుగులను నివారించుకోవడం ద్వారా మనం అధిక దిగుబడులు పొందవచ్చు. తక్కువ నీరు, అతి తక్కువ పెట్టుబడితో సాగయ్యే పంటలు చిరుధాన్యాలు. రాగి తర్వాత ఇటీవలి కాలంలో కొర్రలకు మంచి మార్కెట్ డిమాండ్ ఏర్పడటంతో రైతులు ఈ పంట సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రతికూల వాతావరణంలో సైతం రైతుకు భరోసానిస్తూ స్వల్పకాలంలో చేతికొచ్చే పంటగా కొర్ర పేరుగాంచింది. కొర్రల్లో ఉన్న పోషక విలువల పట్ల ప్రజల్లో అవగాహన పెరగటంతో వినియోగం ఊపందుకుంది. ఖరీఫ్లో సాగు చేయాలనుకునే రైతులు ఎలాంటి రకాలను ఎన్నుకోవాలి, సాగు యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. చిరుధాన్యాలలో కొర్రలది విశిష్ట స్థానం. అన్ని చిరుధాన్యాల కంటే కొర్ర యొక్క పంట కాల పరిమితి చాలా తక్కువ. కేవలం 3-4 వర్షాలతో పంట పూర్తవుతుంది. బియ్యం, గోధుమల్లో కంటే దీనిలో పోషక పదార్థాలు అధికం. 100 గ్రాముల కొర్రల్లో 12.3 గ్రాముల మాంసకృతులు, 8 గ్రాముల పీచు పదార్థం, 3.3 గ్రాముల ఖనిజ లవణాలు, 31% కాల్షియం, 2.8 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. పీచు పదార్థం అధికంగా ఉండడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి స్థూలకాయాన్ని తగ్గిస్తుంది. బీపీ, షుగర్, గుండె జబ్బులను నిరోధించడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలను అధిగమించేందుకు దివ్యమైన ఆహారం కొర్ర. ఈ పంటలో అధిక దిగుబడినిచ్చే పలు రకాలను తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ పరిశోధనా స్థానాలు రూపొందించాయి. అయితే వాటి గుణగణాలు, సాగుకు యోగ్యమయ్యే భూములు, సమగ్ర సాగు వివరాలను ఇప్పుడు చూద్దాం. అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలలో కొర్ర పంటను సాగు చేసుకుని అధిక దిగుబడులు సాధించవచ్చు. తేలికపాటి ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, మురుగునీటి పారుదల సౌకర్యం గల నేలలు అనుకూలమైనవి. ఖరీఫ్లో జూన్ 2వ వారం నుండి జూలై చివరి వారం వరకు విత్తుకోవచ్చు. వేసవిలో జనవరి చివరి వరకు విత్తుకోవాలి. అధిక దిగుబడినిచ్చే పలు రకాలను వ్యవసాయ పరిశోధనా స్థానాలు రూపొందించాయి. అందులో ముఖ్యమైనవి సూర్యనంది SIA 3156, SIA 3085. సూర్యనంది రకం ఇది ఖరీఫ్, వేసవికి అనువైన రకం. పంటకాలం 75 నుండి 80 రోజులు. అగ్గి తెగులు, వెర్రి కంకి తెగులును తట్టుకుంటుంది. వివిధ పంటలలో అంతర పంటగా పండించడానికి అనుకూలం. ఎకరాకు దిగుబడి 10 నుండి 12 క్వింటాళ్లు వస్తుంది. SIA 3156 రకం ఖరీఫ్ కు అనువైన రకం. పంటకాలం 85 నుండి 90 రోజులు. అధిక దిగుబడినిచ్చే రకం.
వెర్రికంకి తెగులును తట్టుకుంటుంది. ఎకరాకు 10 నుండి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. SIA 3085 రకం ఖరీఫ్ వేసవికి అనువైన రకం. పంటకాలం 75 నుండి 80 రోజులు. నీటి ఎద్దడిని, అగ్గి తెగులును తట్టుకుంటుంది. ఎకరాకు దిగుబడి 8 నుండి 10 క్వింటాళ్లు వస్తుంది. ఎకరాకు 2 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తే ముందు 1% విత్తనం, 8% సన్నని ఇసుక కలుపుకుని వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేలా గొర్రుతో విత్తుకోవాలి. ఎకరాకు 3 నుండి 4 టన్నుల పశువుల ఎరువు వేసి ఆఖరు దుక్కిలో కలియదున్నాలి. 8 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరంనిచ్చే ఎరువులను విత్తేటప్పుడు వేయాలి. విత్తిన 30 నుండి 35 రోజుల దశలో మరో 8 కిలోల నత్రజని ఇచ్చే ఎరువును పైపాటుగా వేసుకోవాలి. కొర్ర పంటను అంతర పంటలుగా కూడా సాగు చేసుకోవచ్చు. కొర్ర 5 వరుసలు, కంది లేదా సోయా చిక్కుడు 1 వరుస విత్తుకోవాలి. విత్తిన 30 రోజుల వరకు పంటలో కలుపు లేకుండా అంతర కృషి చేయాలి. కొర్ర తక్కువ కాలంలో చేతికొచ్చే పంట కనుక చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది. అయినా ప్రధానంగా ఆశించే తెగుళ్ల నివారణ పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా గులాబీ రంగు పురుగు ఆశిస్తుంది. లార్వాలు మొవ్వుని తొలిచి తినడం వలన మొవ్వు చనిపోతుంది. దీని నివారణకు 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మరో తెగులు వెర్రికంకి. తేమతో కూడిన వాతావరణంలో ఆకుల అడుగున బూజులాంటి శిలీంధ్రం పెరుగుదల కనిపిస్తుంది. మొక్క నుండి బయటకు వచ్చిన కంకులు ఆకుపచ్చని ఆకుల మాదిరిగా మారుతాయి. దీని నివారణకు 2 గ్రాముల మెటలాక్సిల్ 35 WS మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అగ్గి తెగులు ఆశించిన మొక్కల ఆకులపై మచ్చలు ఏర్పడతాయి. నివారణకు లీటరు నీటికి 2.5 గ్రాముల మ్యాంకోజెబ్ లేదా 1 గ్రాము కార్బెండిజం చొప్పున కలిపి పైరుపై పిచికారీ చేయాలి. వర్షాధారంగా మిరప సాగు చేసే రైతాంగం విత్తనాన్ని నేరుగా వెదబెట్టడం ఆనవాయితీగా ఉంది. ఈ విధానంలో నారుమడిని పెంచే అవసరం ఉండదు. పొలంలో విత్తనం నేరుగా మొలకెత్తి నిలదొక్కుంటుంది. ఈ పద్ధతిలో సాగు ఖర్చులు తగ్గటంతో పాటు రైతుకు కొంత పంట కాలం కూడా కలిసి వస్తుంది. నీటిపారుదల కింద సెప్టెంబర్ 2వ పక్షం నుండి మిరప నాట్లు వేస్తుండగా వర్షాధారంగా జూలై, ఆగస్టులో మిరప విత్తుతారు. విద మిరపలో అధిక దిగుబడికి పాటించాల్సిన యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అధిక దిగుబడినిస్తున్న రకాలు, హైబ్రిడ్లతో మిరప సాగులో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మిరపను ఖరీఫ్లో వర్షాధారంగానూ, రబీలో నీటి వసతి కింద సాగు చేస్తారు. వర్షాధారంగా సాగు చేసే మిరపలో విత్తనాన్ని నేరుగా వెదబెట్టి సాగు చేస్తారు. నీటి పారుదల కింద 6 నుండి 7 కోతల్లో మిరప దిగుబడి వస్తూ ఉండగా వర్షాధార మిరప 2-3 కోతల్లో పంట పూర్తవుతుంది. అయితే వేద మిరపలో సాగు ఖర్చు తక్కువ. కానీ ఏటా వైరస్ తెగుళ్లు, భూమి ద్వారా ఆశించే శిలీంధ్రపు తెగుళ్ల సమస్య పెరిగిపోవడం రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. వర్షాధార మిరపను విత్తేటప్పుడు నాణ్యమైన విత్తన ఎంపికతో పాటు సాగు యాజమాన్యంలో తగిన మెళకువలు పాటిస్తే తొలి దశలో వచ్చే సమస్యలను సులభంగా అధిగమించవచ్చని సూచిస్తున్నారు గుంటూరు జిల్లా లాం వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శారద. మనం మిరపని ఎదబెట్టడం ద్వారాను, నారు పోసి పెంచుకోవడం ద్వారా సాగు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వర్షాధారంగా సాగు చేసే రైతులు జూలై, ఆగస్టు ప్రాంతాల్లో ఎదబెట్టి సాగు చేయడం జరుగుతుంది. ఎదబెట్టడానికి ఎకరానికి 2.5 కిలోల విత్తనం అవసరం అవుతుంది. ముఖ్యంగా ఎదబెట్టే రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఎప్పుడైతే మనం విత్తన శుద్ధి చేస్తామో, విత్తన శుద్ధి చేయడం ద్వారా తొలి దశలో అంటే సుమారు 30 రోజుల వరకు కూడా మనకి ఈ పైరును ఆశించేటువంటి రసం పీల్చే పురుగుల బారి నుంచి, తెగుళ్ల నుంచి కూడా రక్షణ కల్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. 1 కిలో విత్తనానికి 8 గ్రాముల ఇమిడాక్లోపిరిడ్ మరియు 3 గ్రాముల క్యాప్టాన్తో విత్తనం శుద్ధి చేసుకోవాలి. ఎక్కడైతే విత్తనం ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లు ఆశించే ప్రమాదం ఉందో అటువంటి ప్రాంతాల్లో 1 కేజీ విత్తనానికి 150 గ్రాముల ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్ని 1 లీటర్ నీళ్లలో కరగపెట్టి విత్తనాన్ని అందులో 20 నిమిషాలు
ఉంచి ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడిగి ఆరబెట్టుకొని 1 కిలో విత్తనానికి 8 గ్రాముల ఇమిడాక్లోపిడ్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇమిడాక్లోపిడ్తో విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలంటే తగినంతవంటి జిగురు మామూలు గమ్మైనా సరిపోతుంది. ఈ జిగురు బాగా పట్టించి ఇమిడాక్లోపిడ్ మండితో కనుక మనం విత్తనాన్ని బాగా ఒక పాలిథిన్ కవర్లో వేసి షేక్ చేసినట్లయితే విత్తనం ఈ జిగురు మందు ఉండడం వల్ల ఈ ఇమిడాక్లోపిడ్ మందు మనకి విత్తనానికి అంతా కూడా బాగా అంటుకుంటుంది. ఆ తర్వాత విత్తనాన్ని నీడలో ఆరబెట్టి ఆ తర్వాత మళ్ళీ 3 గ్రాముల క్యాప్టాన్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇట్లా విత్తన శుద్ధి చేసుకున్న విత్తనం మనం వారం 10 రోజుల లోపల నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే రైతులు విత్తనం శుద్ధి చేసుకుని రెడీగా పెట్టుకున్నట్లయితే తొలకరి వర్షాలు ప్రారంభం కాగానే మనకి విత్తనం వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందండి. మిరప సాగు చేసే రైతాంగం ముందుగా లోతు దుక్కులు చేయాలి. మిరప తర్వాత మిరప వేసే పొలాల్లో తప్పనిసరిగా పంట మార్పిడి చేయాలి. ఎకరానికి 5 నుండి 10 టన్నుల పశువుల ఎరువు తోలి భూమిలో కలియతున్నాలి. పశువుల ఎరువు లభ్యత లేనప్పుడు పచ్చిరొట్ట పైర్లు సాగు చేయాలని సూచిస్తున్నారు డాక్టర్ శారద. జూన్ మాసంలో మనకి తొలకరి వర్షాలు రావడం జరుగుతుంది. ఈ తొలకరి వర్షాలు పడిన వెంటనే పచ్చిరొట్ట పైర్ల నుండి జనుము, జీలుగా, పిల్లి పెసర, అలసంద పైర్లని మనం వేసుకొని అవి పూత దశకు రాకముందే కనుక మనం నేలలో కలిగి దున్నుకున్నట్లయితే నేలలో తగినటువంటి సేంద్రీయ పదార్థం మనకి అందించడానికి వీలవుతుంది. ఆ తర్వాత విత్తనం వేసుకునేటప్పుడు ఆఖరి దుక్కులు దున్నుకున్న తర్వాత ట్రైకోడర్మాతో శుద్ధి చేసినటువంటి ఈ పశువుల ఎరువుని అంటే 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండి, 2 కిలోల ట్రైకోడర్మా విడితో కలిపి పంట వేసుకునే ముందు నేలలో వెదజల్లి ఆ తర్వాత మనం విత్తనం వేసుకున్నట్లయితే ఇట్లా 2-3 సార్లు సంవత్సరాలు కనుక మనం ఈ పద్ధతి పాటించినట్లయితే మనకి మొక్క ఆరోగ్యంగా పెరగడానికి, ఎండు తెగులు బారి నుంచి కాపాడుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది. మిరపను నీరు ఇంకే స్వభావం ఉన్న బలమైన నేలల్లో సాగు చేస్తున్నారు. నేల స్వభావాన్ని బట్టి మొక్కల సాంద్రతను నిర్ణయించుకుని తదనుగుణంగా మొక్కల మధ్య దూరాన్ని పాటించాలి. ఎకరం విత్తనానికి ఎదబెట్టాలంటే ఎకరానికి 2.5 కిలోల విత్తనం అవసరం అవుతుంది. ఇట్లా విత్తనం శుద్ధి చేసుకున్న విత్తనాన్ని తేలికపాటి నేల అంటే తేలికపాటి నెలలో ఎర్ర నెలలో కానీ అట్లా అయితే సాలుకి మధ్య 60 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి. నల్లరేగడి నెలలో సాలుకి మధ్య 70 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలండి. అట్లాగే ముఖ్యంగా కలుపు నివారణ కోసము ఎకరానికి 750 ml పెండిమిథిలిన్ స్టాంప్ ఎక్స్ట్రా అనే మందుని మనం విత్తనం వెంటనే కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే తొలి దశలో మనకి అంటే నాటిన తర్వాత 20-25 రోజుల వరకు కలుపు రాకుండా మనం కాపాడుకోవచ్చు. మిరప విత్తిన 20 రోజుల తర్వాత అంతర కృషి చేయడం ద్వారా మట్టిని మొక్కల మొదళ్లకు ఎగదోసి కలుపును సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఈ సమయంలో కుదుళ్లలో ఎక్కువగా ఉన్న మొక్కలను తీసివేసి పలుచన చేయాలి. కుదురుకు 1-2 మొక్కలను మాత్రమే ఉంచాలి. నిర్దేశించిన ఎరువులను పరిమితికి మించకుండా వాడుతూ సమగ్ర సస్యరక్షణ పద్ధతులను ఆచరిస్తే వెదబెట్టిన మిరపలో కూడా తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు సాధించవచ్చు. కూరగాయ పంటల్లో అధిక విస్తీర్ణంలో సాగే పంట టమాటో. ఏడాది పొడవునా సాగుకు అనుకూలం. ఒక్క సీజన్లో ధరలు పతనమైనా మరో సీజన్లోనైనా ఆశాజనకంగా ఉంటాయన్న నమ్మకంతో సాగు చేస్తుంటారు రైతులు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో వర్షాలకు మొక్కలు నేలకు వాలిపోతుంటాయి. పలు చీడపీడలు ఆశించే అవకాశం ఉంటుంది. దీనివల్ల దిగుబడుల్లో నాణ్యత తగ్గిపోతుంది. ఈ సమస్యల నుండి గట్టెక్కేందుకు ట్రెల్లీస్ విధానంలో సాగు చేసే మొక్కలు నాణ్యంగా ఉండటమే కాకుండా మేలైన దిగుబడులు సాధించే అవకాశం ఉందంటున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సునీత. టమాటా పంటను సంవత్సరం పొడవునా అన్ని ఋతువుల్లోనూ సాగు చేయవచ్చు. అధిక దిగుబడికి మాత్రం శీతాకాలం మంచిది. బాగా నీరు ఇంకే బరువైన గరపనేలలు ఈ పంటకు అనుకూలం. మురుగునీటి వసతి లేని భూములు, చౌడు భూములు తప్ప అన్ని రకాల నేలల్లో ఈ పంటను సాగు చేయవచ్చు. సాధారణ పద్ధతిలో సాగు చేస్తే ఖరీఫ్లో కురిసే వర్షాలకు మొక్కలు నేలపై వాలి, కాయలు నేలకు తాకి కాయకుళ్ళు, మొదలుకుళ్ళు, వట్టి తెగుళ్లు, చీడపీడలు ఆశించే అవకాశముంది. కాబట్టి రకాల ఎంపికతో పాటు ట్రెల్లీస్ విధానంలో టమాటా సాగు చేస్తే మొక్కలు ఆరోగ్యంగా పెరగడమే కాకుండా నాణ్యమైన దిగుబడులను పొందేందుకు ఆస్కారముంటుందని చెబుతున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సునీత. తొలకరి ఖరీఫ్లో వేసుకోవడానికి అర్కా మేఘాని, పూసా ఎర్లీ డ్వార్ఫ్, ఖరీఫ్లో ఆలస్యంగా వేసుకోవడానికైతే పూసా రూబీ, అర్కా వికాస్ రకాలు అనుకూలంగా ఉంటాయి.
మొక్కలు నాటే ముందు 3 నుండి 4 సార్లు నేలను బాగా చదును చేసుకోవాలి. ఎకరాకు సూటి రకాలు 200 గ్రాములు, శంకర్ జాతి రకాలైతే 60 నుండి 80 గ్రాముల వరకు విత్తనం అవసరం అవుతుంది. ప్రోట్రేల్లో పెంచిన 25 రోజుల వయసు గల టమాటాను ప్రధాన పొలంలో నాటుకోవాలి. పొలం అంతా ఒకేసారి కాకుండా 15 రోజుల వ్యవధితో 3 దఫాలుగా మొక్కలు నాటుకోవాలి. దీనివల్ల పంట అంతా ఒకేసారి కోతకు రాకుండా దఫాలుగా చేతికి అందడం వల్ల ధరల ఆటుపోట్లను రైతు అధిగమించుకునే అవకాశం ఉంటుంది. ట్రెల్లీస్ పద్ధతిలో మల్చింగ్ మరియు డ్రిప్ విధానంలో సాగు చేయడం వల్ల చాలా ఆరోగ్యవంతమైన మొక్కలను పెంచుకోవడమే కాకుండా దిగుబడిని తీసుకోగలుగుతారు. సాధారణ పద్ధతిలో పండించేదానికంటే ట్రెల్లిస్ విధానంలో టమాటాను పండిస్తే 3 రెట్లు అధికంగా దిగుబడి వస్తుంది. ఈ పద్ధతిలో మొక్కలను ఎడంగా పెట్టి నాటుకోవడం వల్ల మంచి వాతావరణంతో పాటు మొక్క ఏపుగా పెరుగుతుంది. దీంతో అధికంగా కొమ్మలు వచ్చి పూత అధికంగా పూస్తుంది. నేలపైన టమాటా కాయలు ఉండకుండా కట్టెతో తీగ పోయటం వల్ల టమాటా కాత పైనే ఉంటుంది. దీనివల్ల టమాటా పెద్దగా, నాణ్యతగా, ఎలాంటి మచ్చలు లేకుండా అధిక బరువుతో టమాటా అధికంగా కాస్తుంది. ఈ టమాటాకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. మంచి ధర కూడా పలుకుతుంది. ట్రెల్లీస్ పద్ధతిలో టమాటా సాగుకు ఉద్యాన శాఖ ఎకరాకు 7,500 రూపాయల సబ్సిడీ కూడా ఇస్తోంది. అసలు ట్రెల్లీస్ విధానంలో టమాటా సాగు ఎలా చేయాలో తెలుసుకుందాం. ఎటు చూసినా 2 అడుగులు వచ్చే విధంగా మొక్కలు నాటుకోవాలి. 6 నుంచి 8 అడుగుల పొడవున ఉండే కర్రలను 1.5 నుంచి 2 అడుగుల గుణపంతో తీసిన రంధ్రంలో పాతుకోవాలి. కర్రల వ్యాసార్థం 2 సెంటీమీటర్లు ఉంటే ట్రెల్లీస్ పద్ధతి దృఢంగా ఉంటుంది. నారు నాటిన 15 నుంచి 20 రోజులలో ఈ పద్ధతి పాటించుకోవాలి. ఈ చివరి కర్రలు బరువుకు వాలకుండా జిఐ వైరుతో ఊతం ఇచ్చుకోవాలి. రకాలను బట్టి అంటే హైబ్రిడ్ రకం అయితే 5 నుండి 6 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. కావున పైరు నేల మీద పడిపోకుండా స్టేకింగ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి కర్రలను కలుపుతూ జిఐ వైరును 4 నుండి 5 అడుగుల ఎత్తులో వీలైనంత గట్టిగా లాగి కట్టుకోవాలి. కర్రలకు మధ్యన 7 అడుగుల దూరంలో వరుసలో కర్రలు పాతుకోవాలి. కర్రకు మొదల నుంచి అడుగు ఎత్తులో ప్లాస్టిక్ వైరును కర్రకు ఇరువైపులా కట్టుకోవాలి. ఈ ప్లాస్టిక్ వైరు మధ్యలో నుంచి మొక్క పెరిగే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ట్రెల్లీస్ పద్ధతిలో డ్రిప్, మల్చింగ్ షీట్ వాడటం వలన మొక్కలు ఆరోగ్యంగా పెరిగి నాణ్యమైన దిగుబడిని తీసుకోగలరు. అంతేకాకుండా నీటి ఆదాతో పాటు కలుపు సమస్య తగ్గుతుంది. చీడపీడలు కూడా అదుపులో ఉంటాయి. కలుపు తక్కువగా ఉండటం వల్ల కూలీలపై పెట్టే ఖర్చు కూడా తగ్గుతుంది. సాధారణ పద్ధతిలో ఎకరాకు 10 నుంచి 15 టన్నుల దిగుబడి వస్తే ట్రెల్లీస్ విధానంలో 25 నుంచి 40 టన్నుల దిగుబడి వచ్చే అవకాశముంది. కాబట్టి రైతులు కొంత శ్రమైనా ఈ విధానంలో యాజమాన్యం చేపట్టడం సులువుగా ఉండటమే కాకుండా మంచి దిగుబడులు సాధించి అధిక ఆదాయాన్ని పొందవచ్చు.